హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఇదేంటి అనుకుంటున్నారా? ఒక బ్యూటిఫుల్ టిప్ చెప్పడానికి మీ ముందుకు వచ్చేసానమాట. అదేంటంటే గోరింటాకు పచ్చిగా ఉన్నప్పుడు ఎండబెట్టుకొని పొడి చేసుకొని స్టోర్ చేసుకున్నాను అనమాట. సో ఆ పౌడర్ అనమాట ఇది. నేను చూడండి నిన్న నైట్ కలిపి పెట్టుకున్నాను. దీంట్లోని డికాషన్ వేసి కలిపి పెట్టుకున్నాను అనమాట. అది ఇప్పుడు నేను హెయిర్కి అప్లై చేయబోతున్నాను. ఓవర్ నైట్ పెట్టుకొని ఇప్పుడు హెయిర్కి అప్లై చేస్తున్నాను. మీరు హెయిర్ గ్రోత్, చుండ్రు, డాండ్రఫ్ అన్నీ పోవాలంటే మీరు ఒకటి పని చేయండి. అయితే నిమ్మకాయ కలుపుకోండి, లేదంటే పెరుగు, లేదంటే మనము టీ డికాషన్ అన్న కలుపుకోవాలి. కానీ ఎగ్ అయితే మనం కలపొద్దు. ఎగ్ అనేది మనకి హెయిర్ పల్చగా అయిపోతుంది అనమాట. హెయిర్ విరిగిపోయే అవకాశం ఉంటుంది, ముక్కలు ముక్కలు అయిపోతాయి అనమాట. ఎగ్ మాత్రం కలపొద్దు. థిక్గా ఉన్న హెయిర్కి మాత్రం పెట్టుకోండి, షైనింగ్గా ఉంటుంది. సో ఒకటి కలిపితే ఇంకొకటి వేయొద్దు అనమాట. ఇప్పుడు డికాషన్, సపోజ్ డికాషన్ వేస్తే మీరు పెరుగు వేయద్దు, నిమ్మకాయ వేయద్దు. సో ఏదన్నా ఒకటి కలుపుకొని ఓవర్ నైట్ పెట్టుకొని హెయిర్కి అప్లై చేసుకుంటే హెయిర్ అనేది చాలా గ్రోత్ వస్తుంది, లాంగ్ ఉంటుంది అనమాట. సో మీరు కూడా ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్. నేనైతే ఇలా చేస్తున్నాను.